హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైక్ కూల్ టీచర్. నేను మీరు ఎలా ఉన్నారండి? అందరూ సూపర్ డూపర్గా ఉన్నారనుకున్నాను. నేను కూడా చాలా బాగున్నానండి. ఇంక ఈ వీడియో వచ్చేసి మా అమ్మాయి బర్త్డే సందర్భంగా కేక్ కటింగ్ రోజు అంటే బిఫోర్ డే అంటే నిన్న నైట్ ఎలాగా డెకరేషన్ చేశాను, కేక్ కటింగ్ ఎలా జరిగింది, ఇంకా ఫుడ్ ఐటమ్స్ ఏమేమి ప్రిపేర్ చేశాను అనే విశేషాలని మీతో షేర్ చేస్తున్నానండి. ముందుగా ఇక్కడ ఈ ప్లేస్ లో నేను డెకరేషన్ చేయాలనుకుంటున్నాను అనమాట. ఈ విధంగా రెడ్ కలర్ ఫాయిల్ కర్టెన్స్ ని ఆర్డర్ ఇచ్చుకోవడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే రెడ్ అండ్ గోల్డ్ థీమ్ లాగా చేద్దాం అనుకున్నాను అనమాట. ముందుగా ఈ కర్టెన్ లాంటిది చాలా జాగ్రత్తగా ట్యాంగిల్స్ పడకుండా అంటే చిక్కులు పడకుండా సెపరేట్ చేసుకుంటున్నానండి. సెపరేట్ చేసుకున్న తర్వాత మనకి ఈజీగా స్టిక్ చేసేసుకోవచ్చు. ఇంకా ఈ కర్టెన్ ని డబుల్ టేప్ సహాయంతో స్టిక్ చేస్తానండి. ఇంకొకటి కూడా ఇక్కడ స్టిక్ చేసేస్తున్నాను. రెండు పట్టినాయి అనమాట ఈ ప్లేస్ గాను. ఇది రెడీ అయిపోయింది. తర్వాత ఇంకా బెలూన్స్ ని బ్లో చేస్తున్నాం అనమాట. మన దగ్గర ఆ బ్లో చేసేది ఉంటే గనుక చాలా ఈజీగా బ్లో అయిపోతుందండి. బ్లో చేసిన తర్వాత దాన్ని హ్యాండ్ తోటే నాట్ వేసేసుకుంటాను నేను, ఎయిర్ బయటికి పోకుండా. ఇంకా కింద ఒక లేయర్ రెడ్ కలర్ బెలూన్స్ స్టిక్ చేశాను. ఇంకా పైన కూడా గోల్డెన్ కలర్ వి స్టిక్ చేస్తున్నాను అనమాట. 1 by 1 ఈ బెలూన్స్ లో 2 కలర్స్ వాడుతున్నానండి, రెడ్ అండ్ గోల్డ్ అనమాట. ఒక వరుస గోల్డ్ పెడితే ఒక వరుస రెడ్ అలా స్టిక్ చేద్దాం అనుకున్నాను. పైన గోల్డ్ కలర్ అంతా స్టిక్ చేసాక రెడ్ కలర్ బెలూన్స్ కూడా మిడిల్ ఆఫ్ ద గోల్డెన్ పెట్టడం జరిగిందండి. అదే విధంగా కింద కూడా అదే టైప్ లో స్టిక్ చేస్తాను. బేస్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇంకా మన ఇష్టం ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా అటు పక్కన ఇటు పక్కన ప్లాంట్స్ పెడితే బాగుంటుంది. ఎప్పుడు గ్రీనరీ యాడ్ చేయడం వల్ల డెకరేషన్ కి ఒక మంచి లుక్ వస్తుందండి. ఇంకా అటు ఇటు కూడా నేను ఒక ప్లాంట్ ని యాడ్ చేసుకున్నాను. ఇంకా మిడిల్ లో కూడా హ్యాపీ బర్త్డే అని టై చేస్తానండి. ఇంకా సెంటర్ టేబుల్ కూడా ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాను. పిల్లలు చిన్నప్పటి నుంచి బెలూన్స్ తో డెకరేషన్ చేసి వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యాక కూడా బెలూన్స్ తోటి డెకరేషన్ చేస్తూ ఉంటానండి. మా అమ్మాయి నవ్వుతూ ఉంటుంది. నేను ఎంత పెద్దదాన్ని అయినా మా మమ్మీకి ఇంకా చిన్నపిల్లగానే ఉన్నానని తను చాలా ఎంజాయ్ చేస్తుంది. నిజంగానే మనము అదే ఫీలింగ్ లో ఉంటాం కదండి. డెకరేషన్ చేయడం జరిగిందండి. కేక్ కటింగ్ కోసం ఇక్కడ మధ్యలో సెంటర్ టేబుల్ ఏర్పాటు చేశాను అనమాట. మీకు ఎలా అనిపిస్తుంది చెప్పండి. మీకు డెకరేషన్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి వీలైతే. ఇంకా డిన్నర్ కోసం ఇక్కడ బటర్ చికెన్ చేశానండి. తర్వాత చికెన్ బిర్యానీ చేశాను. ఇంకా అజ్వైన్ పూరీలు అంటే పూరీ పిండిలో వాము మిక్స్ చేసి చేస్తాం అనమాట. చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా పూరీలను కూడా చేయడం జరిగింది. ఈ పూరీలతో బటర్ చికెన్ కాంబినేషన్ చాలా బాగుంటుంది అనమాట. అదేవిధంగా చికెన్ బిర్యానీకి కూడా ఈ బటర్ చికెన్ కాంబినేషన్ తో సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా డిన్నర్ అంతా రెడీ అయిపోయింది. ఇంకా డిన్నర్ అదే అయిపోయిన తర్వాత నైట్ కేక్ కటింగ్ కోసం నేను ఫ్రెష్ అయిపోయి ఈ విధంగా సింపుల్ గా రెడీ అయిపోవడం జరిగిందండి. ఓ పక్కన టీవీలో బర్త్డే సాంగ్స్ పెట్టుకుని ఎంజాయ్ చేస్తూ ఉన్నాం అనమాట. మన పిల్లలు మన కళ్ళ ముందే ఎదిగి ప్రయోజకులు అయిన తర్వాత కూడా వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్న ఎంత పెద్దవాళ్ళైనా మన కంటికి వాళ్ళు ఇంకా చిన్న పిల్లల్లానే అనిపిస్తారు. మనం ఫస్ట్ ఇయర్ బర్త్డే పార్టీ ఎంత ఘనంగా సెలబ్రేట్ చేస్తామో అదే విధంగా ప్రతి సంవత్సరము చేసుకుంటూ వెళ్తాము. అయినా సరే మనకి ఇంకా ఆ ఎక్సైట్మెంట్ కానీ ఆ హ్యాపీనెస్ కానీ తరిగినట్టు అనిపించదు, ఇంకా పెరుగుతుంది. ఇంకా కేక్ కూడా వచ్చేసిందండి. వ్యాన్ లెమినో నుంచి తెప్పించారనమాట. ఇంకా కేక్ ని తీసుకువెళ్ళి కేక్ స్టాండ్ మీద పెట్టేస్తే కేక్ కటింగ్ కి రెడీగా ఉంటుంది అనమాట. దాన్ని జాగ్రత్తగా అటు ఇటు డిస్టర్బ్ అవ్వకుండా ఓపెన్ చేస్తున్నానండి. కేక్ వచ్చేసి పైనాపిల్ అండ్ కోకోనట్ ఫ్లేవర్స్ తోటి ఉంటుందండి. చాలా యమ్మీగా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. తింటున్నప్పుడు మనకు అసలు బోరింగ్ అనిపించదండి, బోర్గా ఫీల్ అవ్వమన్నమాట. సేమ్ అదే రొటీన్ కేక్ లాగా అనిపించదు. చాలా టేస్టీగా చాలా యమ్మీగా చాలా ఫ్రెష్ గా ఉంటుంది అనమాట. కేక్ నైతే అసలు చాలా ఎంజాయ్ చేసాము తింటున్నప్పుడు. ఇంకంతా సెట్ చేస్తాను. క్యాండిల్స్ కూడా పెట్టడం జరిగింది. ఒక పక్కన బర్త్డే సాంగ్స్ పెట్టుకుని పనులు చేసుకుంటూ ఆ వైబ్ ని ఎంజాయ్ చేస్తూ ఉన్నానండి. ఇంకా ఈ లోపు మా అమ్మాయి కూడా రానే వచ్చింది అనమాట. బర్త్డే గర్ల్ నా చిట్టి తల్లి. ఇంకా కేక్ కటింగ్ స్టార్ట్ చేయబోతామండి. నేను మా అమ్మాయి సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నామండి. ఈ లోపు మా అమ్మాయి వాళ్ళ అత్తయ్య మావయ్య వాళ్ళకు కూడా కాల్ చేయటం జరిగిందనమాట. ఇంకా వాళ్ళందరూ ఈ వీడియో కాల్లోకి వచ్చే లోపు కొన్ని పిక్చర్స్ కొంచెం అట్లా ఎంజాయ్ చేస్తూ ఉన్నామండి. ఇంకా అందరూ కూడా కనెక్ట్ అయ్యారు. కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నామండి. ఇలాంటి అకేషన్స్ ఇలాంటి సెలబ్రేషన్స్ చాలా బాగుంటాయి కదండి. నేను చాలా ఎంజాయ్ చేస్తాను. చాలా హ్యాపీ బర్త్డే టు యూ.
థ్యాంక్ యూ. ఈ విధంగా కేక్ కటింగ్ అది చక్కగా జరిగిందండి. చాలా ఎంజాయ్ చేసాం, నిజంగా చాలా బాగా అనిపించింది. నిన్న నైట్ ఆ విధంగా జరిగిందండి. ఇంక ఈ రోజు వచ్చేసి నేను మార్నింగ్ చింతపండు పులిహోర అండ్ క్షీరాన్నం చేశాను అనమాట. దేవుడికి నైవేద్యం పెట్టేసిన తర్వాత మా అమ్మాయికి కూడా కొంచెము ప్యాక్ చేయడం జరిగిందండి ఆఫీస్కి. వాళ్ళ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటుందనే ఉద్దేశంతో. ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు చేసేటువంటి లైక్ నాకు చాలా చాలా విలువైంది. మళ్ళీ సరికొత్త వీడియోతో నేను ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్.